శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంది. ఆఫీసులో అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో బాగుంటుంది. వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. బుధుడు కూడా 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎగ్జామ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కొత్తగా జాబ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా మేషరాశి వాళ్ళకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త జాబులు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి పెళ్లి కుదరటం కొంచెం కష్టంగా ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలే ఒక్కోసారి పెద్ద పెద్ద గొడవలుగా మారతాయి. కాబట్టి భార్యాభర్తలు మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి జీవిత భాగస్వామితో మాట్లాడాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో ఈ వారం ఇన్వెస్ట్ చేయకండి. చేస్తే మాత్రం మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. మేషరాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆడపిల్లలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మేషరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉద్యోగపరంగా కానీ లేకపోతే విద్యాపరంగా కానీ అత్యున్నత స్థాయికి ఎదిగే సూచనలు ఉన్నాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకు బాగుంటుంది. కళారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ వారం మేషరాశి వాళ్ళకి సూర్యుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడు ఒక్కడే బాలేడు. కుజుడి బలం పెరగాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించండి. అలాగే 1 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ పరిహారాలు చేసుకుంటే కుజుడి బలం కూడా పెరుగుతుంది. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి బుధుల బలం లేదు. కాబట్టి విద్యారంగంలో కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబులు రావటం కష్టంగా ఉంటుంది. ఉన్న జాబులో కూడా టెన్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం కూడా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. అలాగే కుజుడు మాత్రం 6వ స్థానంలో వృషభ రాశికి యోగిస్తున్నాడు. వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనే యోగం బాగుంది. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ ఈ వారం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. లేదా మంచి రేట్ వచ్చి ఉన్న ప్రాపర్టీ స్థలం కానీ పొలం కానీ ఇల్లు కానీ అమ్ముకోగలుగుతారు. దానివల్ల లాభం పొందుతారు. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టగలుగుతారు. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. సోదరుల వల్ల ఆస్తిపాస్తుల పరంగా వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించటం వల్ల కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకుంటారు. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు నిశ్చయం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా కూడా బాగుంటుంది. ఈ వారం వృషభ రాశికి రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాలేవు. కాబట్టి ప్రధానంగా రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. అలాగే సూర్యాష్టకాన్ని రోజు చదువుకోండి లేదా వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. 1 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం లేదు కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి.
నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించండి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దీనివల్ల బుధుడి బలం కూడా పెరుగుతుంది. రవి బుధులకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం వృషభ రాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో యోగించటం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు ఆస్తుల పరంగా టెన్షన్స్ ఉంటాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతుంది. ఈ వారం మిథున రాశి వాళ్ళకి రవి బలం లేదు. బుధుడు బాగున్నాడు. 4వ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మిథున రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. ఉన్న జాబులో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ కోసం మాత్రం బుధుడి బలం ఉంది కాబట్టి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగం ఉంది. వ్యాపారంలో కూడా మంచి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఉన్నదానికంటే ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మిథున రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఈ వారం ఒక సమస్య ఎదుర్కొంటారు. మగపిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సంతానంలో మగపిల్లల గురించి ప్రతి విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుక్రుడు 3వ స్థానంలో యోగించటం లేదు. అంటే ఆడపిల్లల వల్ల కూడా సమస్యలు ఉంటాయి. 5వ స్థానంలో కుజుడు, 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళు సంతానం పట్ల అప్రమత్తతతో ఉండండి. మీ పిల్లల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీకు సమస్య తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం బాగుంది. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం బాలేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఓం భౌమాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. కుజుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. కుజుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన అలసందలు గోవుకు తినిపించటం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి, కుజుడు, శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో ఉన్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో బాగుంటుంది. తండ్రి వైపు ఆస్తుల పరంగా ప్రయత్నం చేసుకోండి. పిత్రార్జిత ఆస్తులు వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆఫీసులో హోదా, పరపతి, స్టేటస్ ఇలాంటివి పొందే అవకాశం ఉంది. అయితే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా ఆటుపోట్లు అనేవి ఉంటాయి. అంత గొప్పగా వ్యాపారంలో లాభాలు కనిపించవు. అదేవిధంగా కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రాపర్టీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రియల్ ఎస్టేట్లో అంత గొప్పగా ఉండదు. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంకు లోన్ శాంక్షన్ కావటం ఆలస్యం అవుతుంది. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. కళారంగంలో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో ఉన్న గొడవలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఈ వారం కర్కాటక రాశికి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రామాలయాన్ని దర్శించుకోండి. ప్రతిరోజు రామ్ రామాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకుంటే ఇంకా మంచిది.
అలాగే రామరక్షా స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వండి. బుధుడి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలి. అర్ధాష్టమ కుజదోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రం వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఇలా బుధుడికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో ఈ వారం యోగించట్లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో మాట దురుస్తనం వల్ల బాస్తో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. దూకుడుగా మాట్లాడటం వల్ల కొలీగ్స్తో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట అదుపులో పెట్టుకోవాలి. సింహరాశి వాళ్ళు మాట అదుపులో పెట్టుకోకపోతే ఆఫీసులో బాస్తో కొలీగ్స్తో అందరితో గొడవలయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో గొడవలయ్యే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట అదుపులో పెట్టుకోండి. ఆ ఒక్క విషయం పాటిస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉండవు. సింహరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే సింహరాశి విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంటుంది. పరీక్షలు రాసే వాళ్ళందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో రవి బలం లేదు కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. కానీ కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారంలో కూడా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఈ వారం సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. సింహరాశి వాళ్ళకి ఈ వారం ప్రాపర్టీ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. ఎక్కువ రేటుకి ప్రాపర్టీ అమ్ముకోవాలంటే అమ్ముకోగలుగుతారు. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ బాగా ఉన్నాయి. బ్రదర్స్తో చాలా కాలంగా ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ పొందే యోగం బ్రహ్మాండంగా ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టే యోగం కూడా ఉంది. అప్పులన్నీ తీర్చగలుగుతారు. శుక్రుడు 1వ స్థానంలో యోగిస్తున్నాడు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం చేస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. లైఫ్ పార్ట్నర్తో ఉన్న గొడవలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కళారంగంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు. సింహరాశికి ప్రధానంగా బుధుడి బలం బాగుంది, కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. ఒక్క రవి బలమే బాలేదు. రవి బలం బాగుండాలంటే ప్రతిరోజు కూడా ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం వదిలిపెట్టండి. అలాగే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ వినండి లేదా చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా రవి బలం కూడా పెరిగి సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బుధుడు 2 గ్రహాలు కూడా జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. అంటే కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు కూడా అంత గొప్పగా ఉండదు. కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఉద్యోగస్తులకి గడ్డు కాలం. ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు ఉండదు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే జాబ్ రావటం కష్టం. వ్యాపారంలో కూడా ఈ వారం ఒడిదుడుకులు అనేవి కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మాట దూకుడుతనం వల్ల కూడా ఇంటా బయట శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సోదరులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్యలో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కళారంగంలో అవకాశాలు అందుకోవటం కష్టంగానే ఉంటుంది. అంటే వారఫలం చూసే 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 కూడా కన్యారాశి వాళ్ళకి యోగించట్లేదు. ఎక్కువ గ్రహాలు యోగించినప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే ఆ గ్రహాలు యోగిస్తాయి. అందువల్ల లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, దుర్గాదేవి ఇలాంటి ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవటం, ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళటం ద్వారా 4 గ్రహాలు యోగిస్తే కన్యారాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. మంత్రం ఏం చదువుకోవాలంటే దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం కానీ, ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ, హం హనుమతే నమః మంత్రం కానీ వీటిలో ఏదైనా వీలైనన్ని సార్లు మనసులో
స్మరించుకుంటూ ఉండండి. నవగ్రహ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నవధాన్యాలు గోమాతకు ఆహారంగా తినిపించండి. బ్రాహ్మణులకు నవధాన్యాలు దానం ఇవ్వండి. అలా చేస్తే కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి విద్యార్థులు బాగా చదివినా సరే ఎగ్జామ్లో సరిగ్గా రాయలేకపోతారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి చదివిన దానికి తగ్గట్లుగా పరీక్షలు రాయలేకపోతారు. ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా చివరి నిమిషంలో ఇంటర్వ్యూలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కొత్త జాబులు రావడం కష్టంగా ఉంటుంది. ఆఫీసులో ఎంత బాగా కష్టపడి పనిచేసినా చివరి క్షణంలో చిన్న తప్పు చేసి అధికారుల ఆగ్రహానికి గురవుతారు. అలాగే వ్యాపారం ఎంత బాగా చేసినా కస్టమర్ సరుకు కొనుక్కునే విషయంలో కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే చివరి క్షణంలో కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. రవి 12వ ఇంట్లో, బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో తులారాశి వాళ్ళకి విపరీతమైన కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. ఫలితం రావటం మాత్రం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల కూడా శత్రువులు పెరుగుతారు. తులారాశి వాళ్ళు ముక్కు మీద కోపాన్ని ఈ వారం కంట్రోల్లో పెట్టుకోవటం మంచిది. శుక్రుడు మాత్రం 11వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఇది చాలా యోగదాయకం. ఎన్ని కష్టాలున్నా ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. తులారాశి పురుషులు కానీ తులారాశి స్త్రీలు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. కళారంగంలో మాత్రం సక్సెస్ చూస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో మాత్రం గొడవలన్నీ కూడా సమసిపోతాయి. లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ బాగుంటుంది. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు పొందే యోగం ఉంది. ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం అవ్వాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం తులారాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని వీలైనన్నిసార్లు ప్రతిరోజు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తాయి. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో ఉన్నాడు, బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు తిరుగులేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే నెంబర్ 1 ర్యాంకులో పాస్ అవుతారు. మామూలుగా చదువులో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో నెంబర్ 1 పొజిషన్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం బ్రహ్మాండమైన ప్యాకేజీతో వస్తుంది. కొత్త ఉద్యోగం రావటమే కాదు, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బిజినెస్ చేస్తే 1కి 10 రెట్లు లాభాలు వస్తాయి. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో రవి బుధుల 11వ స్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం తిరుగుండదు. అద్భుతమైన శుభ ఫలితాలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఖచ్చితంగా పొంది తీరుతారు. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంత అద్భుతంగా కెరీర్ ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు. ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రుబాధలు ఇలాంటివి మాత్రం ఉంటాయి. అలాగే దిష్టి కూడా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యయంలో కుజుడు ఉండటం వల్ల దిష్టి, ఎక్కువ ఖర్చులు, శత్రుబాధలు ఇలాంటివి ఉండే సూచనలు ఉన్నాయి. ఇవి తొలగింపజేసుకోవాలంటే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని, సుబ్రహ్మణ్య మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా వ్యయంలో కుజుడి దోషం పోతుంది. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఈ నిమ్మదీపాలు వెలిగించుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే వాటిల్లో బ్రహ్మాండంగా క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకులు వచ్చే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ప్రమోషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తే క్లియర్ చేసి
మంచి ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. వృత్తిపరంగా హోదా, గౌరవం, పరపతి పెరుగుతాయి. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు. వృత్తిలో అనూహ్యంగా ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అయితే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు మాత్రం కొద్దిగా కష్టకాలం. ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగం రావడం కష్టం. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం రవి బలం బాగుంది కాబట్టి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంటారు. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. ఎంత బాగా బిజినెస్ చేసినా సరే లాస్ట్ మూమెంట్లో పెద్దగా లాభాలు కనిపించవు. కుజుడు 11వ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీ ఖచ్చితంగా కొనే యోగం ఉంది. తక్కువ రేటుకి ఒక బ్రహ్మాండమైన ప్రాపర్టీ ఈ వారం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేట్ వచ్చి ప్రాపర్టీ అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యే యోగం ఉంది. అప్పులు తీర్చే యోగం ఉంది. అలాగే సోదరుల వల్ల ప్రయోజనాలు పొందే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి కుజుడి లాభ సంచారం వల్ల కనిపిస్తుంది. అలాగే శుక్రుడు 9వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడు చేతికి డబ్బులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. కళారంగంలో చక్రం తిప్పుతారు. లైఫ్ పార్ట్నర్తో గొడవలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. ఒక్క బుధుడు మాత్రమే బాలేడు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రము వక్రతుండాయ హుం, ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ ప్రతిరోజు చదవటం లేదా వింటం చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టుకుంటే తిరుగుండదు. లేదా ఇంట్లో అయినా కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగిస్తే చాలా మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు ఈ వారం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో, బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు. రవి బుధుల బలం మకర రాశి వాళ్ళకి లేదు. కాబట్టి మకర రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. అలాగే ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ రావడం కష్టం. ఉన్న జాబ్లో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. ఆఫీసులో కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగానే ఉండాలి. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పెద్దగా లాభాలు అనేవి కనిపించవు. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేస్తుంటే ఇబ్బందులు ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్ల్లో పెద్దగా లాభాలు ఏవి కనిపించవు. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గానే ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం కష్టంగానే ఉంటుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మకర రాశి వాళ్ళకి 8వ ఇంట్లో శుక్రుడి వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. మకర రాశి పురుషులకు కానీ మకర రాశి స్త్రీలకు కానీ లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే దాంతోపాటుగా కళారంగంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. కాబట్టి వారఫలం చూసే గ్రహాల్లో మకర రాశికి శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. కానీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పొందాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కానీ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కానీ వీలైనన్ని సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. అలాగే దాంతోపాటుగా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించటం, అలాగే నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపించడం, నానబెట్టినటువంటి గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం ద్వారా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా టెన్షన్స్ ఉంటాయి. బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సహనంతో వ్యవహరించాలి. రాజకీయాల్లో కూడా వెన్నుపోట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో సమస్యలు ఉంటాయి.
అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బుధుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా కుంభరాశి వాళ్ళకి పెద్దగా ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో చూసుకుంటే బిజినెస్లో కూడా పెద్ద లాభాలు ఏం కనిపించవు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో కుంభరాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కుజుడు కూడా 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అదృష్టం త్రుటిలో మిస్ అయిపోతూ ఉంటుంది. ప్రాపర్టీ కొనాలనుకుంటే త్రుటిలో మిస్ అయిపోతుంది. ప్రాపర్టీ అమ్మాలనుకుంటే త్రుటిలో మిస్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ లాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా చేజార్చుకుంటారు. ప్రాపర్టీస్ వచ్చే యోగం అనేది తక్కువగా ఉంటుంది. బ్యాంకు లోన్ కూడా లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సోదరులతో లేనిపోని గొడవలు అవుతాయి. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇవి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కష్టంగా ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. అంటే వారఫలం చూసే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి గ్రహాల బలం పెరగాలంటే నవధాన్యాలు నానబెట్టి గోమాతకు తినిపించాలి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి రంగురంగుల వస్త్రంలో మూటకట్టి దానంగా ఇవ్వాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించడానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగిస్తాయి. శుక్రుడు కూడా యోగించాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా శుక్రుడు కూడా విశేషంగా యోగిస్తాడు. ఇలా 4 గ్రహాల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేస్తే పెద్దగా బెనిఫిట్ ఉండదు. ఇండిపెండెంట్గా చదువుకోండి. అలాగే ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంబైన్డ్గా ప్రిపేర్ అయితే కొత్త జాబ్ రాదు. ఎవరి ఇంటర్వ్యూకి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూలో కూడా కష్టంగానే ఉంటుంది. కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. ఉన్న జాబ్లో కూడా ఏ వర్క్ అయినా మీరు ఇండిపెండెంట్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో చేస్తే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. మీనరాశి వాళ్ళకి క్రెడిట్ ఏం రాదు. అలాగే బిజినెస్ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ కంటే ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవటమే ఈ వారం మంచిది. ఏదైనా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మీనరాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంత గొప్ప ఫలితాలు లేవు. కష్టంతోనే ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ఇవన్నీ పెట్టుకొని వెళితేనే అష్టమ కుజ దోషం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో డాక్యుమెంట్స్ పరంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. సోదరులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు రావడం కష్టంగా ఉంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్పగా లాభాలు ఏవి కనిపించవు. అంటే ఈ వారం వారఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా మీనరాశికి యోగించటం లేదు. ఈ 4 గ్రహాలు యోగించాలంటే ఉగ్రదేవతలను దర్శించుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి, దుర్గాదేవి, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవటం. అలాగే ప్రత్యేకంగా ఉగ్రదేవతలకు సంబంధించిన మంత్రాలు ఓం నమో నారసింహాయ, దుమ్ దుర్గాయే నమః, హం హనుమతే నమః, ఓం అష్టభైరవాయ నమః ఇలా ఉగ్రదేవతల మంత్రాలు చదువుకోవటం. అలాగే స్తోత్రాల పరంగా కాలభైరవాష్టకం కానీ, మహిషాసురమర్దిని స్తోత్రం కానీ వీటిని పఠించడం లేదా శ్రవణం చేయటం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే ఈ 4 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు చప్పున వీటిని దానం ఇవ్వటం ద్వారా ఈ 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది.
ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.